అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో 6 విద్యార్థులు దారి తప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి అడవిలోనే బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తాము దారి తప్పిపోయినట్లు తోటి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. 6గురిలో ఒకరు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే కోడూరు పోలీసులు విద్యార్థుల కోసం అడవిలోకి వెళ్లారు. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో 6 విద్యార్థులు దారి తప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళిన విద్యార్థుల్లో 6 మంది విద్యార్థులు తిరుగు ప్రయాణంలో దారి తప్పినట్టుగా తెలుస్తోంది. వారిని వెతికేందుకు కూడా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతం గుంజున ప్రాంతం అనేది ఒక దాదాపు డెన్స్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదైతే కొంత దారితో గుంజన జలపాతానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. అయితే ఈ శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి 6 మంది విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు ఏదైతే ఈ రోజు గుంజన జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు అవి చేసిన తర్వాత వాళ్ళు తిరిగి ప్రయాణం 4 గంటల సమయంలో వెనక్కి తిరిగి వెళ్దాం అనుకున్న సమయంలో దారి తప్పడంతో శేషాచలం అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏ దారిని వెళ్ళారు ఏంటనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. వచ్చిన దారిలో అయితే వాళ్ళు రాకపోవడంతో వాళ్ళకి ఎవరికైతే లాస్ట్ లో అంత ఛార్జింగ్ ఉన్న ఫోన్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఫ్రెండ్స్ కి తాము తప్పిపోయాము, దారి తప్పిపోయాము, ఏదైతే రైల్వే కోడూరు ప్రాంతం వైపుకి రాలేకపోయాము, అంటే ఏదైతే తిరుపతి రైల్వే కోడూరు మధ్యలో ఉన్న రోడ్లోకి వచ్చి వాళ్ళు తిరుపతి వైపు నుంచి శ్రీకాళహస్తి వెళ్లాల్సింది. అయితే ఏదైతే రైల్వే కోడూరు రోడ్డుని ఎక్కలేకపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైల్వే కోడూరు పోలీసులకు సమాచారం అందించారో వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా రైల్వే కోడూరు పోలీసులు, అటవీ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఏదైతే గిరిజన ప్రాంతం జలపాత ప్రాంతంలో వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళతో వెతుకులాటకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఫారెస్ట్ అధికారులు కానీ ఇటు ఏదైతే పోలీసు అధికారులు కూడా వాళ్ళని సెర్చింగ్ కోసం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా తిరిగి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు చీకటి 4 గంటల నుంచి వాళ్ళకి దారి తెలియలేదు. చీకటి పడి ఇప్పుడు దాదాపుగా 11 గంటల సమయం అయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు బయటకు వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అది వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొస్తున్నారు ఇంత సమాచారం కూడా ఇప్పటి వరకు ఏమీ లేకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతోనే వీళ్ళు దారి తప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్.